తర్వాత రష్యా. 1917 సంవత్సరంలో రష్యా సమైక్య రాజ్యంగా ఆవిర్భవించింది. రష్యా సమైక్య రాజ్యంగా ఎప్పుడు ఆవిర్భవించింది అంటే 1917 సంవత్సరంలో ఆవిర్భవించింది. రాజ్యాంగ సవరణ. రష్యాలో రాజ్యాంగ సవరణ గురించి చూసినట్లయితే సోవియట్ రష్యాలో రాజ్యాంగం అనేది పరమోన్నతమైనది. రష్యాలో రాజ్యాంగం అనేది పరమోన్నతమైనది. ఈ రాజ్యాంగంలో సవరణా పద్ధతి గూర్చి వివరించడం జరిగింది. రష్యా రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ పద్ధతిని గురించి వివరించారు. సవరణలో యూనియన్ రిపబ్లిక్ల భాగస్వామ్యం అనేది ఉండదు. రష్యన్ రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణలో యూనియన్ రిపబ్లిక్ల భాగస్వామ్యం ఉండదు. సుప్రీం సోవియట్లోని ఉభయ సభలలో 2/3 సభ్యులు ఆమోదిస్తే రాజ్యాంగాన్ని సవరించవచ్చు. రష్యా దేశంలోని సుప్రీం సోవియట్, ఈ సుప్రీం సోవియట్లోని ఉభయ సభలు కూడా ఉన్నాయి. ఈ ఉభయ సభలలో 2/3 సభ్యులు ఆమోదిస్తే రాజ్యాంగం అనేది సవరించవచ్చు. ఈ స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయ సమీక్ష అధికారాలు న్యాయశాఖకు ఉండవు. స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయ సమీక్ష అధికారాలు న్యాయశాఖకు ఉండవు. ప్రెసిడియంకు ఈ అధికారాలు ఉంటాయి. ఏ అధికారాలు అంటే స్వతంత్ర ప్రతిపత్తి, న్యాయ సమీక్ష అధికారాలు అనేవి ప్రెసిడియంకు ఉంటాయి, న్యాయశాఖకు ఉండవు. తర్వాత రష్యాలో అధికారాల విభజన. అధికారాలను కేంద్ర, యూనియన్ రిపబ్లిక్ల మధ్య విభజించడం జరిగింది. రష్యాలో అధికారాలను కేంద్ర, యూనియన్ రిపబ్లిక్లు వీటి మధ్య విభజించడం జరిగింది. యూనియన్ రిపబ్లిక్లో 3 రకాల ప్రాంతీయ పాలనా విభాగాలు ఉన్నాయి. రష్యన్ పార్లమెంటులో యూనియన్ రిపబ్లిక్లో 3 రకాల ప్రాంతీయ పాలనా విభాగాలు ఉన్నాయి. అవేంటి అంటే అటానమస్ రిపబ్లిక్, అటానమస్ రీజియన్లు, నేషనల్ ఏరియాలు. అటానమస్ రిపబ్లిక్లు, అటానమస్ రీజియన్లు, నేషనల్ ఏరియాలు. ఈ 3 రకాల ప్రాంతీయ పాలనా విభాగాలు రష్యన్ రిపబ్లిక్లో ఉన్నాయి. తర్వాత బ్రెజ్నెవ్ రాజ్యాంగం. 1977 సంవత్సరంలో ఈ బ్రెజ్నెవ్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. బ్రెజ్నెవ్ రాజ్యాంగాన్ని 1918, 1924, 1936 సంవత్సరాల రాజ్యాంగ సూత్రాలను, ఆశయాలను ఆధారం చేసుకుని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇండోనేషియాలో సమాఖ్య వ్యవస్థ ఏర్పరచలేకపోవడానికి కారణం నైసర్గిక పరిస్థితులు. సభ్య రాజ్యాల మధ్య ఐకమత్యం సమాఖ్య ఏర్పాటుకు దోహదం చేస్తుంది. ఇండోనేషియాలో సమాఖ్య వ్యవస్థ ఏర్పరచలేకపోవడానికి కారణం నైసర్గిక పరిస్థితులు. సభ్య రాజ్యాల మధ్య ఐకమత్యము సమాఖ్య ఏర్పాటుకు దోహదం చేస్తుంది. నిర్వచనాలు. కేసీ వేర్. ప్రాంతీయ, కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఫలితంగా ఆయా పరిధిల్లో నిర్ణయాలు తీసుకొని ఆయా ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించే విధానం. సమాఖ్య విధానం అంటే ప్రాంతీయ, కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన ఫలితంగా ఆయా పరిధిలో నిర్ణయాలు తీసుకుని ఆయా ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించే విధానమే సమాఖ్య విధానం. సమాఖ్య వ్యవస్థ ద్వారా భిన్నత్వంలో ఏకత్వం సాధించవచ్చు. ఎవరు చెప్పారు? కేసీ వేర్ చెప్పాడు. సమాఖ్య వ్యవస్థ ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించవచ్చు. ఇప్పుడు ఏవి డైసీ. జాతీయ సమైక్యతను, రాష్ట్రాల హక్కులను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య అని ఏవి డైసీ పేర్కొన్నాడు. ఏవి డైసీ ఏమని పేర్కొన్నాడు అంటే జాతీయ సమైక్యతను, రాష్ట్రాల హక్కులను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమాఖ్య అని డైసీ పేర్కొన్నాడు. ఏవి డైసీ ప్రకారము సమైక్యలో చేరే రాష్ట్రాలు ఐక్యతా భావన, దాంతోపాటు స్వతంత్ర ప్రతిపత్తి నిలుపుకోవాలి అనే ఆసక్తి ఉండాలని పేర్కొన్నాడు. రాష్ట్రాల సమ్మేళనం కావాలని భావించాలే కానీ ఐక్యం కాకూడదు అని ఏవి డైసీ అభిప్రాయపడ్డాడు. రాష్ట్రాలు అనేవి సమ్మేళనం కావాలి అని భావించాలి కానీ ఐక్యం కాకూడదు అని అభిప్రాయపడ్డాడు. 2 ప్రభుత్వాలు అసంతులిత అధికారాల పరిధిలో పనిచేయడం వల్ల వాటి మధ్య సామరస్యం లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2 ప్రభుత్వాలు కూడా అసంతులిత అధికారాల పరిధిలో పనిచేయడం వల్ల వాటి మధ్య సామరస్యం లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏవి డైసీ పేర్కొన్నాడు. సమాఖ్యలో ఏకత్వం చాలా ముఖ్యం. సమాఖ్య విధానంలో ఏకత్వం చాలా ముఖ్యం. ఉదాహరణ అమెరికా, కెనడా, భారత్, స్విట్జర్లాండ్. అమెరికా, కెనడా, భారత్, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ రాష్ట్రాలు చూస్తే ఈ స్విట్జర్లాండ్ రాష్ట్రాలను కాంటన్లు అంటారు.
స్విట్జర్లాండ్ రాష్ట్రాలను కాంటన్లు అంటారు. ఇక్కడ స్విట్జర్లాండ్లో 19 పూర్ణ రాష్ట్రాలు ఉన్నాయి, 6 అర్ధ రాష్ట్రాలు ఉన్నాయి. అంటే మొత్తం రాష్ట్రాలు ఎన్ని అంటే 22 రాష్ట్రాలు స్విట్జర్లాండ్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాలు ప్రత్యేక రాజ్యాంగాలు కలిగి ఉన్నాయి. స్విట్జర్లాండ్లో రాష్ట్రాలు ప్రత్యేక రాజ్యాంగాలను కలిగి ఉన్నాయి. తర్వాత గార్నర్ సమాఖ్య గురించి ఏమని పేర్కొన్నాడు అంటే ఒక సార్వభౌమ వ్యవస్థలో రాజ్యాంగం పార్లమెంటు చట్టాల ద్వారా కేంద్ర స్థానిక ప్రభుత్వాలు స్వతంత్ర ప్రతిపత్తితో ఉండే ప్రభుత్వ పద్ధతినే సమాఖ్య అని చెప్పి గార్నర్ పేర్కొన్నాడు. గార్నర్ ఏమని పేర్కొన్నాడు అంటే ఒక సార్వభౌమ వ్యవస్థలో రాజ్యాంగము పార్లమెంటు చట్టాల ద్వారా కేంద్ర స్థానిక ప్రభుత్వాలు స్వతంత్ర ప్రతిపత్తితో ఉండే ప్రభుత్వ పద్ధతి సమాఖ్య అని గార్నర్ పేర్కొన్నాడు. తర్వాత హామిల్టన్ ఈయనేమి తెలియజేశాడు, స్వతంత్ర రాష్ట్రాల కలయిక ఫలితంగా ఏర్పడిన నూతన రాజ్య స్వరూపమే సమాఖ్య రాజ్యం. స్వతంత్ర రాష్ట్రాల కలయిక ఫలితంగా ఏర్పడిన నూతన రాజ్య స్వరూపమే సమాఖ్య రాజ్యం అని హామిల్టన్ తెలియజేయడం జరిగింది. తర్వాత లార్డ్ జేమ్స్ బ్రైస్ రాజ్యాంగబద్ధత, అధికారాల విభజన సమాఖ్య వ్యవస్థలో నియంతృత్వ ధోరణులు నిరోధిస్తాయి అని లార్డ్ జేమ్స్ బ్రైస్ పేర్కొన్నాడు. రాజ్యాంగబద్ధత, అధికారాల విభజన సమాఖ్య వ్యవస్థలో నియంతృత్వ ధోరణులు నిరోధించగలవని లార్డ్ జేమ్స్ బ్రైస్ పేర్కొన్నాడు. విధాన నిర్ణయాలు అమలుపరచడంలో దృఢత్వం ప్రభుత్వానికి ఉంటుంది. విధాన నిర్ణయాలు అమలుపరచడంలో దృఢత్వం ఎవరికి ఉంటుందంటే ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత స్వతంత్ర న్యాయశాఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్యల పరిష్కారానికి ఈ స్వతంత్ర న్యాయశాఖ అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయాధికారాలు ఉంటాయి. స్వతంత్ర న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ అధికారాలు ఉంటాయి. ఉదాహరణ అమెరికా న్యాయ సమీక్ష అధికారం ఉంది. అమెరికాలో న్యాయ సమీక్ష అధికారం ఉంది. ద్వంద్వ పౌరసత్వాలు ఉన్నాయి. అమెరికాలో న్యాయ సమీక్ష అధికారం ఉంది, ద్వంద్వ పౌరసత్వాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్లో అయితే ద్వంద్వ పౌరసత్వాలు ఉన్నాయి. న్యాయశాఖకు పాక్షిక అధికారాలు ఉన్నాయి. స్విట్జర్లాండ్లో న్యాయశాఖకు పాక్షిక అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారము ఫెడరల్ ట్రిబ్యునల్కి ఉండదు. స్విట్జర్లాండ్లో రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారము ఫెడరల్ ట్రిబ్యునల్కి ఉండదు. తర్వాత రష్యా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయాధికారాలు సుప్రీం సోవియట్లో ప్రెసిడియంకు ఉండవు. తర్వాత శాసనసభలు సమాఖ్యలో కేంద్ర శాసనసభ 2 సభలతో ఉంటుంది. సమాఖ్య విధానంలో కేంద్ర శాసనసభ అనేది 2 సభలతో ఉంటుంది. ఈ శాసనసభల ఆశయం ఏంటి అంటే ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సమాఖ్య విధానంలో శాసనసభలో ఆశయం ఏంటి అంటే ఎగువ సభ అనేది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సుప్రీం సోవియట్ రష్యాలో శాసనసభ. సుప్రీం సోవియట్ అనేది రష్యాలో శాసనసభ. సభ్య రాష్ట్రాల నుండి విడిపోయే హక్కు, ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకునే హక్కు ఉంది. రష్యాలో సుప్రీం సోవియట్కు సభ్య రాష్ట్రాల నుండి విడిపోయే హక్కు, ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకునే హక్కు కూడా ఉంది. తర్వాత ఫెడరల్ అసెంబ్లీ ఇది స్విట్జర్లాండ్లోని శాసనసభ. ఫెడరల్ అసెంబ్లీ అనేది స్విట్జర్లాండ్లోని శాసనసభ. ఫెడరల్ అసెంబ్లీ అనేది స్విట్జర్లాండ్లో శాసనసభ. దీనికి సభ్య రాష్ట్రాలు కేంద్ర ఆమోదంతో పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు, పోలీసు వ్యవహారాల విషయంలో ఒప్పందాలు ఏర్పరచుకునే హక్కు ఉంది. సభ్య రాష్ట్రాలు కేంద్ర ఆమోదంతో పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు, పోలీసు వ్యవహారాల విషయంలో ఒప్పందాలు ఏర్పరచుకునే హక్కు ఎవరికి ఉంది? రాష్ట్రాలకు ఉంది. కానీ కేంద్ర ఆమోదం కావాలి. ఎక్కడ? స్విట్జర్లాండ్లో. తర్వాత శాసనసభలలో ఎగువ సభ, దిగువ సభ అని 2 సభలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఎగువ సభ సెనేట్ అని పేర్కొంటారు. అమెరికాలో సెనేట్ అంటారు ఎగువ సభను. ఈ అమెరికాలో రాష్ట్రాలకు సెనేట్ అనేది ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికాలో ఎగువ సభను సెనేట్ అంటారు. ఈ సెనేట్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రొఫెసర్ ఏవి డైసీ ఏమని పేర్కొన్నాడు అంటే అమెరికా యొక్క శాసనసభ గురించి ఏవి డైసీ ఏమని పేర్కొన్నాడు అంటే అమెరికా సమాఖ్య నుండి విడిపోనట్టి రాష్ట్రాలతో కూడిన సమాఖ్య అని ఏవి డైసీ పేర్కొన్నాడు. తర్వాత ప్రతి రాష్ట్రం నుండి 2 సెనేటర్లు సెనేట్కి ఎన్నికవుతారు. అమెరికాలో ప్రతి రాష్ట్రం నుండి 2 సెనేటర్లు ఎన్నికవుతారు. ఈ విధంగా
50 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో. ఈ 50 రాష్ట్రాల్లో రాష్ట్రానికి ఇద్దరు చొప్పున 100 మంది ప్రతినిధులు సెనెట్కు ఎన్నికవుతారు. తర్వాత కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే ఎగువ సభను స్విట్జర్లాండ్లో పిలుస్తారు. ఇందులో ప్రతినిధులు 44 మంది. 22 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇందులో 22 రాష్ట్రాల్లో పూర్ణ రాష్ట్రాలు 19, అర్ధ రాష్ట్రాలు 6, మొత్తం 22 రాష్ట్రాలు స్విట్జర్లాండ్లో ఉన్నాయి. తర్వాత దిగువ సభ. అమెరికాలో దిగువ సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. దిగువ సభ అమెరికాలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.